అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో ప్రతిసారి నేను చేసుకునే బఠానీ చాట్ని అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. రండి చూసేద్దాం. ఈ బఠానీ చాట్ కోసం ఫస్ట్ అయితే మనం బఠానీని నానబెట్టుకోవాలి. 6 నుంచి 8 గంటల పాటైనా మనకి బాగా నానాలన్నమాట. ఇలా నానిన తరువాత ఈ బఠానీల్లోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని కొద్దిగా ఉప్పుని వేసుకొని కుక్కర్లో తీసుకున్నాను అనమాట. 6 నుంచి 8 విజిల్స్ వచ్చేంత వరకు అయితే బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు కడాయిలోకి నేనైతే ఇంట్లో ప్రిపేర్ చేసిన వెన్నెనైతే వేస్తున్నాను. ఈ వెన్నెకి బదులుగా మీరు ఆయిల్ నైనా వేసుకొని చేసుకోవచ్చు. ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్కని వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయిన తరువాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కొద్దిగా యాడ్ చేసుకుని టమోటా ముక్కలు మగ్గిన తరువాత 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేయాలి. కొద్దిగా పసుపు పొడి కారపొడిని వేసుకోండి. గరం మసాలా కానీ చాట్ మసాలా కానీ ఏమీ యాడ్ చేయలేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడికించుకున్న తరువాత స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి. బఠానీలు ఉడికిన తరువాత పప్పు గుత్తితో ఇలాగా కొద్దిగా స్మాష్ అయితే చేసుకోవాలన్నమాట. లాస్ట్ లో ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకోండి. బఠానీ చాట్ ఎంతమందికి ఇష్టమో లైక్ చేసి కింద కామెంట్ చేయండి.